హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను సుక్కు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇది శ్రీరామనవమి రోజు వీడియో అండి. సీతమ్మ వారిని అయితే మండపం మీదకి తీసుకొస్తున్నారనమాట. యాక్చువల్గా ఏమైందంటే మేము శ్రీరాముని కళ్యాణం మొత్తం అయిపోయిన తర్వాత వెళ్దామన్నట్టుగా అనుకున్నాము. 12:15 అలా మేము వెళ్ళే వరకు ఏది స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కొంచెం చికాకైతే ఎండకి ఇబ్బంది పడతారేమో అని కొంచెం లేట్గా అయితే వెళ్ళాం. కొబ్బరికాయ కొట్టుకొని దేవుని దర్శించుకొని రావచ్చు కదా అన్నట్టుగా వెళ్ళాను. కానీ అక్కడ జరిగింది ఒకటి, నేను అనుకున్నది ఒకటి. కళ్యాణం చూడాలని రాసి పెట్టింది. మొత్తం అయితే ఏ ఇబ్బంది లేకుండా చూసేసాను అనమాట. కొంచెం మా చిన్న పిల్లగాడు ఏదో ఇబ్బంది పెట్టాడు. చూడనేమో అనుకున్నా వచ్చేద్దామని, కానీ ఒక 2-3 మినిట్స్కి అయితే అడ్జస్ట్ అయిపోయింది అనమాట. ఆ మేళం సౌండ్కే కొంచెం కంగారు పడిపోయి ఏడ్చాడు. కొంచెం గుడి లోపలికి తీసుకెళ్ళి అటు ఇటు తిప్పిన తర్వాత కొంచెం సెట్ అయ్యిండు. తర్వాత కళ్యాణం అయితే చూసేసాము. చాలా అంటే చాలా బాగా జరిగింది కళ్యాణం. ఈసారి కొంచెం ప్రశాంతంగా ఉంది. అంటే క్రౌడ్ ఎక్కువ లేదు. జనాలు ఎక్కువ ఉంటే మనకి కనిపించదు, ముందు లేస్తారు, ఇదంతా ఇబ్బంది లేకుండా చాలా అయితే చాలా బాగా జరిగింది. మా పెద్ద బాబుకి అయితే ఫోన్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టేసిన. నేను ఇంకా మా చిన్న బాబుని ఎత్తుకొని మా చిన్న బాబు అయితే మంచి కళ్యాణం అయితే చూసేసామన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా కళ్యాణం జరిగిన తర్వాత దేవుడికి మనం కూడా అక్షింతలు వేస్తాం కదా. మంగళారతి పాడారు. అక్షింతలు అయితే వేసేసి ఇంకా కొన్ని కొబ్బరికాయ కొట్టేసి మేము కూడా ప్రసాదాలు అన్నీ తీసుకొని దేవుడికి వేసిన అక్షింతలు ఉంటాయి కదా, అవి ఇంటికి అయితే తెచ్చేసుకున్నాను నేను. చాలా మంచిగా అయితే జరిగిందనమాట. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడు అన్నట్టుగా కళ్యాణం నేను ఈ ఇయర్ చూడను, ఎందుకులే జస్ట్ వెళ్ళేసి వద్దామని అనుకున్నా. కానీ ఏ ఇబ్బంది లేకుండా 2 అవర్స్కి పైగే ఉన్నా నేను అక్కడ. 3 వరకు వచ్చేసా అనమాట. 12కి వెళ్ళి 3 వరకు వచ్చేసా. చాలా ప్రశాంతంగా జరిగింది. పానకం అయితే చాలా చాలా బాగుంది. నేను ఇంట్లో చేసిన, కానీ గుళ్ళో ప్రసాదం టేస్టే వేరుంటుంది. దేవుడి దగ్గర పెట్టడం వల్లనో ఏమో కానీ చాలా అయితే బాగుంది. ఓకే.